ఎట్లకెళ్ళి విద్య అక్కడ మాత్రంగా చూడడానికి నాకు కళ్ళు లేకపోయే ఏమి చేద్దాం ఉంటదమ్మా పార్వతమ్మ ఎట్లకెళ్ళి విద్య ఏ ప్రకారంగా ఉంటే సత్యమావరాల వెళ్ళమ్మ కన్న బిడ్డ ఉంటుంది కొంగులో పడ్డది పంట కొంగులో ఎల్లమ్మ ఉంటుంది ఎత్తుకొని ఏమంట ఉన్నది పుట్టిన కళ్ళ బిడ్డ ఇక్కడ మన కొంగమైల లేదు పోకమైల లేదు ఈ ఆడంగా ఉంటే ఎట్లకెళ్ళి ఉట్టినని చెప్పి సతిమావరాల వెళ్ళని తీసుకొని పూలకోటి వేళకెళ్ళిపోవాలి ఆ ఒక మాట ఎదుటి 2 విషయాలు బంగారు దొత్తలు గావించి జోలపాటలు వాడాలని చెప్పి సతిమావరాల వెళ్ళి మెత్తుకున్నది పార్వతి ఏ తీర వస్తుండదో పోయిన రోజులా మన లానివాసమయ్యి భగవంతుడి నుంచి బాధలు ఇచ్చారా సాయం నుంచి సంతానం ఇచ్చింది మనం చేతి కింద ఉన్నోళ్ళం ఎది వాళ్ళు వాళ్ళు వ్యక్తి మనం మంచి కయ్యే తిన్నోళ్ళమే పార్వజీ పోయిన రోజుల మధ్య ఎక్కడెక్కడ పోయినా ఎక్కడ పోయినా ఏ ప్రకారం వెళ్ళిపోతుంది భగవంతుడు మెచ్చిండు బాధలు ఇచ్చిండు స్వామి మెచ్చిండు నాకు సంతానం ఇచ్చిండు సత్యమా కన్న బిడ్డ నాకు పుట్టింది కన్న బిడ్డలు ఇక్కడ మాత్రమేగా ఎత్తు మారిక రాలే ఎండి విషయాలు కట్టాలి బంగారు పెద్దలు కావించి అటువంటి ఆట పెంచే బాలను పూట పెంచాలి పూట పెంచే బాలని ఆట పెంచాలి అటువంటి వెనక లేక లేక కన్న బిడ్డ పుట్టింది నాకు భగవంతుడు మెచ్చి బాధలు ఇచ్చిండు సాయం చేసి సంతానం ఇచ్చిండు నాకు ఈ ప్రకారంగా చెయ్యాలి దాయిలారో దాయిలారో చెప్పి ఎప్పుడైతే విడవండి మాటలు చెప్పేవారకల్లా చేతి కింద ఉన్నదా ఇది అక్కడేమంట ఉన్నది ఇక్కడ పలానా మళ్ళీ సారిలోనా ఏమంట ఉన్నదో శంకరుడు అప్పుడు
శంకరుడు అప్పుడు ఏం చేసినాడు అంటే ఉపరుల్లా కాశంకరుల్లా మంది మారుబలాన్ని ఎప్పుడైతే విభజన కోటికి అన్నాడు అంత పని అంటే ఎప్పుడైతే పని అయిపోయింది ఏడంతరాల మాలు గావించి మాలులో ఇక్కడ 2 విషయాలు బంగారు తొట్టెలు గావించి బంగారు తొట్టెల సతి మావురాల వండబెట్టిను 2 విషయాలు బంగారు తొట్టెలు గావించి అతనుకుంటా జీవిని పొత్తులు వరిసిన పిల్లని అతిగా దాదాపు
ప్రకారంగా ఎప్పుడైతే ఊరుకున్నారో ఎల్లమ్మనట్లా ఉంచని అని ఒక్కడ మాదనగా చేతికి ఉన్న దాయిలు చూడంగా చూడే మౌరాల ఎల్లో
రోజు వెళ్ళింది 2 రోజులైనాయి వారం గడిచింది నెలలు గడుస్తున్నాయి 11 ఏళ్ళు గడుస్తున్నాయి 12 ఏళ్ల మధ్యమైంది 12 ఏళ్ళ నాది ఏమంటుంది ఎవరు శంకరుడు ఉప్పుతో 9 పప్పుతో 10 కాలని సవలక్ష్మి గారు పెట్టి దైలారా ఆ కన్న బిడ్డను మంచిగా చూసుకోండి బిడ్డ మంచిగా చూస్తున్నావయ్యా మంచిగా చూసుకుంటున్నాం ఏమన్నా తక్కువైందా ఏం తక్కువ కాలే మంచిగా ఉందా మంచిగా ఉంది అలా ఏమన్నా కావాలంటే తెస్తా ఏమి లేదు అన్నిటికన్నీ ఉన్నాయి ఏమి లేదు బిడ్డలారా అయితే మా ఊరాల వెళ్ళకు మాత్రం కాదు ఎక్కువ అనకూడదు ఆకలి అనకూడదు ధూపం అనకూడదు మా ఊరాల వెళ్ళేటువంటి కనుక మాత్రం సన్నలేక ఏది కావాలంటే అది నా కన్న బిడ్డ తక్కువ చేయకుండా పెట్టాలి బిడ్డ అవును అన్నిటికీ అన్ని ఉండవయ్యా అన్ని పెడుతున్నావు అన్నంటే చెప్పు ఏమైనా ఉప్పు ఉన్నాయి తొక్కు ఉన్నాయి ఏంటి మస్తు ఉన్నాయి అన్ని తెచ్చి పెడుతున్నాడు పనులు ఉండొచ్చు ఏమేం పనుల దాజిమ్మలు ముసామిలు పుట్టిన తోటలో ఉన్న పనులు మొత్తం దాచెలు వచ్చి రెండు కలిపి అవన్నీ కాదు తినేటివి అన్నీ ఉన్నాయి అటువంటి పడిన మల్లెసాలలో ఉప్పుతో 9 పప్పుతో 10 కాలండి అన్నిటికల్ని పెట్టిండు శంకర మాల శివల్ల మేఘ వెళ్ళిపోయినాడు శివల్ల మేఘ వల్ల శివాపుర నవాపుర వేలతోడు 84 లక్షల యువజంతుల కందదానాపగాడు శంకరుడున్నాడు 4 నీరు వశతోడు అతడే నీరు 4 వశతోడు శంకరుడు మాత గనక సత్యతొల్ల ఎవరు బతికతొల్ల ఎవరు జనవారి లెక్కలు మాత గనక మటం ఏగం చూసుకునే తోడు ఒక్కసారి ఇట్లా చూస్తే ఒక్కడ మాత గనక ఒక 50 ఏళ్ళ చరిత్ర తెలుస్తున్నా నన్ను శంకరుడు మనం ఎక్కువైతే వంకారం ఎక్కువైతే పొగరు ఎక్కువ బలుపు ఎక్కువ బలుపు ఎక్కువైనాక భగవంతుని తోడు తేడాయే అన్ని టీకులు వదిలేమంటే భగవంతుడు దాశకు రాడాయే ఇంకా నాకేం పర్వాలని చెప్పి మనుషులు మాట్లాడుతున్నాడు ఇదేందని చెప్పి ఆకరిస్తున్నాడు బలం ఎక్కువైతే ధనం ఎక్కువైతే వంకారం ఎక్కువ పొగరు ఎక్కువ బలుపు ఎక్కువైనాక భగవంతుని తోడు తేడాయే ఇటువంటి అప్పుడు వచ్చిన చుట్టమైండు అటువంటి ఇక్కడ మన ఎవరు అన్నదమ్ములు లేరు ఇక్కడ మన చుట్టాలు బక్కాలు మొత్తం పోయిండు అప్పుడు వచ్చిన చుట్టం ఆయన శంకరుడు అయితే సరే మంచి వీరికి దగ్గర సత్యమావరాలు అంట ఉండాలి ఏడంతా మాది అట్లా చేరుకొని ఆయనేమో ఇట్లా చదువుతున్నారు అక్కడ 12 ఏళ్ళ నాడు ఏమంట ఉన్నదన్నా రేణుకా ఎల్లమ్మో వీడికి దగ్గర మాత కనుక సత్యమావరాలు వెళ్ళి ఏమంటున్నది ఇక్కడ మాత ఏమంటున్నది అక్కడ మాత కనుక ఏడంటాల మాదిన ఈ యాదవలు అన్నిటికన్నీ ఇక్కడ మాత అన్నిటికన్నీ పెట్టినా సత్యమావరాల వెళ్ళకి ఇక్కడ పని ఒకటి ఉండదు ఏందబ్బా అది అయితే సరే మంచిదని చెప్పి రాజా మహారాజా
పండు వచ్చినట్టు ఏంటి తల్లి అమ్మా ఈ పండు తిని బిడ్డ మళ్ళీ మీ నాయన శివల్ల మేకేమో ఉన్నాడు మీ కన్న తల్లి పార్వతీదేవి ఎట్లా ఉంది నీవేమో 7 అంతరాల మహాలు గావించినావు 7 అంతరాల మహాలు గావించి నేను ఒక్కదాని తాన పెట్టి మమ్మల్ని అంత చేతి కింద పెట్టిన తల్లి మమ్మల్ని ఎట్లా ఇక సహకరించు పండు తెచ్చిన తిని తల్లి తల్లి ఏమైంది చెప్పమ్మా ఎట్లా ఏం కాదు ఏమైంది నీకు ఎందుకు మొక్కలు చిన్న చేసుకుంటున్నావు నేను గుడ్డుకున్నావమ్మా గుడ్డుకున్నాడు ఏం లేదు ఏమప్ప నేను ఏం చెప్పుతున్నా అటువంటి కనుక ఎగిరంగా విడవని మనసు ఒక దిక్కు అంటారంటే ఇటువంటి కనుక మనకైన ఇక్కడ మన మనసు లోపల పోగలేక ఉంది బయట పోగలేక అంటే ఇక్కడ మన ఎగిరంగా లోపల ఉండేది లోపలే ఉన్నది వీడు చెట్టోడు మంచోడు నిషేధ మొత్తంలో అర్థం అవుతుంటది ముఖ బిడ్డానికి ఏదో మాట్లాడవలసి వస్తుంది అటువంటి కనుక సరే మంచి దగ్గర మాట కనుక ఏమి లేదు కానీ సతి మామూలు ద్రేమంతా నిండుకున్నది అటువంటి 12 ఏళ్ళ నాడు అటపట్టగట్ట వాడి విల్ల 12 ఏళ్ళు వెళ్ళినట్టయితే ఈ చెవు మన చెప్పేటి మాటలు చెవుకుంట విని ఈ చెవుకుంట తీసుకెళ్తాం అటపట్టగట్ట వాడి విల్ల అయితే ఆనాడు సతి మామూలు ఆడవిల్లకి ఇక్కడ మన దాయి చెప్తే తింటలేదు ఓటు తినమంటే ఓటు తింటుంది మమత పడ్డది అవును అక్కడ మాట కనుక అహంకారం ఎక్కువ ఏమంట ఉన్నారో వింటలేరు వాళ్ళు ఏమైంది బిడ్డ ఏమైందని ఏం చెప్పుదమ్మా నీకు మరి ఏంటి చెప్పు ఎట్లా చెప్పు బిడ్డ నాకు ఉండబుద్ధి అయితే లేదు పో మాలవిన ఉండబుద్ధి అయితే లేదు నాకు ఎట్లా ఏమైంది ఆ గుణగిన ఉండేటి 2 ఏంటి అవే అవి ఏంటి చెప్పు అవి సత్తి పురుషులు అయితే సత్తి పురుషులు అంటే ఏంటి అవి భార్య భర్తలు అవును గవేంటి అమ్మ దాయిలారా అవి ఉడతగా చూడదు సత్తి పురుషులే అవి సత్తి పురుషులు అంటే భార్య భర్తలు భార్య భర్తలు అవును ఏది భైరవయ్య భర్తలు అవి భార్య భర్తలు అవి 2 అంతేనా అవి 2 అంతే అదే ఆంచకల్లా ఇటువంటి 4 శివులకి ఏమో ఇక్కడ మాత్రం భార్య భర్తలు ఉన్నదే భైరవయ్య భర్తలు ఇటువంటి వాళ్ళు అట్లా ఉండరు అవును గుండు ఏమైనా గువ్వలు ఎట్లా ఉండయి నాకెందుకు ఇక్కడ మాత్రం భార్య నాకెందుకు పెళ్లి కాకూడదు నీకా నాకు కావాలి కదా నువ్వు చిన్న పిల్లవు నువ్వు ఎంత పిల్లవమ్మా అంత పెద్ద మాట మాట్లాడుతున్నావు కాదు కాదు వద్దు బిడ్డ నా మాటనే అటువంటి దాని ఎప్పుడైనా చిన్న ఇటువంటి మాటలు అడిగిండ్రు ఎవరికల్లా ఓ చెవుకుంట వింటుంది ఓ చెవుకుంట వింటుంది వింటలేదు దేనిక వెళ్ళమ్మ మమత పడ్డది వెళ్ళ మధ్య అయింది అక్కడ ఏమంటా ఉన్నావు ఏమి చెయ్యాలి అటువంటి కనుక పెట్టే పంటలు ఉంటే పొరిసే పంటలు మస్తు ఉన్నారు పెట్టే తాతలు ఉంటే పొరిసే పంటలు మస్తు ఉన్నారు మనంగా 50 పైసలు ఇస్తే మనం చేసినట్టు మరి అంతే కదా మరి అంతే కదా అయితే సరే మంచిదని చెప్పి దాయిలేమో ప్రకారం మాట్లాడుతున్నాను ఎల్లమ్మనేమో ఇక్కడ ఏమంటా ఉండాలి అప్పుడన్నా
బిడ్డ పురుగల నాల బసోదేవుడు కట్టే వరకు నాల వేసకంత కాదు గల్లున నాల ఇటువంటి కళ గల్లది కేవలం జాగ పెట్టింది బిడపొప్ప పెట్టింది సతమావు రాల వడవంటి రంతిన్నది పార్వతీదేవి వడవంటి రంతు ఎప్పుడైతే శివుల పడ్డది పార్వతీదేవికి బిడ్డ రంతులు పడ్డాయి ఆ బిడ్డకి ఏం మోసం వచ్చే ఏం మోసం చెప్పు మరి బ్రహ్మరాజు వల్లే కారు బదులటువంటి కనుక నీటికని పెట్టిన నేను అవును దాయిలో పెట్టిన 7 మంది పొలిన 7 మంది దాయిలో పెట్టంగా అవును ఏం బాధ వచ్చనే ఏం బాధ వచ్చిందో మరి కేవలం జాగ పెట్టి ఏం కష్టాలు వచ్చే నేను అన్నిటికన్నీ వచ్చే ఉప్పుతో 9 పప్పుతో 10 కాదండి సవలచ్చ బీడాలు నేను పెట్టంగా కన్న బిడ్డకి ఏమి మోసం వచ్చానని చెప్పి ఆ పార్వతీదేవి కన్న తల్లి మాధవనగా ఏ తీర వస్తుందో ఏం బాధ వచ్చింది బిడ్డ ఏం బాధ వచ్చింది తల్లి ఏం బాధ వచ్చింది అంటున్నావా వాయబ్బా ఏమీ లేదు తల్లి నాకేమో నేను ఇక్కడ తిండి తక్కువ కాలేదు నాకు ఉప్పు తక్కువ కాలేదు ఉప్పు తక్కువ కాలేదు మిరపకాయ తక్కువ కాలేదు నాకేమి తక్కువ కాలేదు ఏది నాకు అద్దమ్మ రాత్రి ఉన్న కారిపోతున్న ఏళ్ళు పట్టుకొని ఫోన్ తిరిగిన సందమా నాకు పెళ్లి కలవట మా సోజమైన ఎట్లా ఫస్ట్ కాండి చెప్పు బిడ్డ ఫస్ట్ కా నుంచే ఏంది నాకు అద్దమ్మ రాత్రి ఉన్న కారిపోతున్నా ఏ లేలు పట్టుకొని ఫోన్ తిరిగినట్టు ఏది కాళ్ళ వచ్చి కన్యదార పోసినట్టు నాకు
ఎట్లా అంటే ఎప్పుడు అర్థమైతే జోజమైన పెళ్లి కలవడదు అని చెప్తున్నా చెవుల్లో పెళ్లి చేసి అయిపోతుంది కదా అంతా. మళ్ళీ చెప్పి నేను పెళ్లి కావాలి పెళ్ళి అది వెళ్ళాలని చెప్పింది మరి ఇంకోటి అంటావా ఏదేళ్ళు వచ్చినట్టు చెప్పలే నీకు ఏదేళ్ళు వచ్చినట్టు చెప్పలే మాట ఇంటి మాటలు కొంచెం మంచిది కదమ్మా. పెళ్లి కల పట్టదమ్మా నాకు పెళ్లి కావాలి పెళ్లి కావాలి మొదలుగా అటువంటి నీవు పెళ్లి కావాలంటున్నావు జారి వెనక వెళ్ళమ్మా. పెళ్లి కావాలంటున్నా పెళ్లి కావాలంటున్నావు అంటే మరి నాకేం తక్కువ ఇటువంటి వాళ్ళు చెంప కొడితేనేమో పాలు కారుతున్నాయి, చెంప కొడితేనేమో రౌతం కారుతుంది. నాయమ్మో నిన్ను నేను రాదుకున్న కోడి కష్టాల పడ్డా సీతమ్మ చాలా పడ్డా బిడ్డ రేణుక వెళ్ళమ్మ ఎల్ల బిడ్డ మాటలు మాట్లాడుతుంది. ఎంత బాగా అంటున్నా బిడ్డ, ఎంత బాగా నేను పుణ్యం చేయాలి వాళ్ళు ఇద్దరు జోలు పెట్టుకుంటూ పోతున్నారు, నేను జోలు పెట్టుకుంటూ పోతా.
రెండు తెలవదు బిడ్డ ఇటువంటి యాదవించే బాగా పూట వెంచిన పూట వెంచే బాగా యాదవించిన ఎత్తెత్తు మాలిక వాళ్ళు రాదుకున్న బిడ్డ ఇత్తెత్తు మాలిక వాళ్ళు రాదుకున్న నా మాట బిడ్డ లేదు నాకు పెళ్లి కావాలమ్మా ఎంతసేపు చెప్పి నాకు పెళ్లి కావాలి అయ్యో